నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఒక్కసారి ఈ చిత్రాన్ని చూడండి. అక్కడ యుద్ధం, క్షిపణులు పడుతూ ఉన్నాయి, ఎందరో మరణిస్తూ ఉన్నారు చుట్టూ. ఇక్కడ ఈ దొర కారులో ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక్క సన్నివేశం చాలు మనం ఏం చేస్తున్నాం, మన బాధ్యత ఏంది అనడానికి ఇది ఒక్క ఫోటో చాలు. ప్రపంచము మొత్తం కూడా సముద్ర తీరం గుండానే ముడి చమురు లభిస్తూ ఉన్నది ప్రపంచానికి 80% వరకు. ఇది హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసిన తర్వాత ప్రపంచానికి ముడి చమురు తగ్గుతూ ఉంది. ఉన్న నిల్వలు తగ్గిపోతున్నాయి రోజు రోజుకు. ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయి. కొన్ని దేశీయంగా ఉత్పత్తి జరుగుతున్నా కూడా అది కొరతనే. అంటే ఇరాన్పై మనం ఆధారపడ్డాం, ప్రపంచమే ఆధారపడ్డది. అక్కడ జలసంధిని పూర్తిగా మూసివేసి కొన్ని సందర్భాల్లో మన దేశము రష్యా ఒప్పందాలు చేసుకొని తీసుకొస్తుండొచ్చు. కొన్ని చమురు ఓడలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, ఆగి ఉన్నాయి కాబట్టి తీసుకురావచ్చేమో. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? కనీస బాధ్యత ఒక దేశ పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా కాకుండా ప్రపంచానికి చెప్తున్నా నేను, ప్రపంచ దేశ పౌరుడిగా మనకు బాధ్యత లేదా? ఒక చిన్న ఉదాహరణ, మన ఇంట్లో ఒక వస్తువు కొరత ఉంది, అది తగ్గుతూ ఉంది, బయట ఆ వస్తువు సంబంధించింది దొరకనప్పుడు మనం పొదుపుగా వాడుకుంటామా, వాడుకోమా? ఒక భయం అయితే ఉంటుంది కదా, ఇది వస్తువు అయిపోతే మళ్ళీ రేపు ఎట్లా అనేది అయితే ఆలోచన వస్తుంది కదా. అది దేశం విషయంలో, ప్రపంచ విషయంలో మనకెందుకు లేదు? మనం ఎందుకు భవిష్యత్తును ఆలోచించలేము? మన పిల్లలకు ఏం చెప్పలేము? వాళ్ళు కూడా తెలియాలి కదా యుద్ధం అంటే ఏంది, యుద్ధం వల్ల వచ్చే అనర్థాలు ఏంది, ఒక యుద్ధం వల్ల ప్రపంచ దేశాల ప్రజలు ఏ విధంగా సతమతం అవుతారు, ఇబ్బంది గురవుతారు, ఎంతమంది అమాయకులు మరణిస్తారు. పిల్లలకు కూడా చెప్పాలి మనం. భవిష్యత్తులో వాళ్ళు కూడా యుద్ధోన్మాదులు కావద్దు, ఉగ్రవాదులు కావద్దు, పైశాచిక ఆనందం పొందకూడదు. భవిష్యత్ తరాల వాళ్లకు చెప్పే బాధ్యత మనకు లేదా? నీకు 2 కిలోమీటర్లు నువ్వు ఉద్యోగానికి పోతున్నా, ఇటువంటి స్థితిలో కారులో పోతువి. 1 మ్యాన్ షో, ఒకడే. ఒక కారులో 5 కూర్చుంటారు. నీ కుటుంబ సభ్యులకు వాళ్ళకు ఒక కారు. ఇవాళ ట్రాఫిక్ ఎందుకు జామ్ అవుతుంది? చిన్న పట్టణాల్లో కూడా ట్రాఫిక్ ఎందుకు జామ్ అవుతుందంటే ఇంటికి ఒక కారు, ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒక కారు. ఇట్లా అయినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్, సరే మీకు డబ్బు ఉందండి, ఒప్పుకుంటాం, మీరు ఎంజాయ్ చేస్తుండొచ్చు. కానీ యుద్ధ సమయంలో మీ ఎంజాయ్ని మర్చిపోండి. ప్రజలను, రిఫ్లెక్షన్ ప్రేక్షకులనందరినీ కూడా కోరుతున్నా, ఇటువంటి సిచ్యువేషన్లో పెట్రోలియం ఉత్పత్తులు తగ్గుతున్న సమయంలో కీలకమైన బాధ్యత పొదుపు. మెట్రో సౌకర్యం భాగ్యనగరంలో ఉంది కదా, మిగతా పట్టణాల్లో కూడా ఉంది కదా. వేరే ఏదే రకమైన అనుకూలమైనటువంటి వాహనాలు, కారులో పోయేవాళ్ళు మీ 2 వీలర్ మీద వండి 2 ఎక్కించుకొని కారులోనే పోవాలని కుటుంబ సభ్యులతో వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి కారులో, 2 వీలర్లో వండి. ఇప్పటికీ కొన్ని పట్టణాల్లో డబ్బు ఉన్నా కూడా బండిని ఇంట్లో పెట్టి సైకిల్ మీద వెళ్తున్నారు. 2 రకాలుగా ఎక్సర్సైజ్ ఒకటి అవుతుంది, పొదుపు చేసినట్టు అవుతుంది, కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అవుతూ ఉంటాం. పట్టణాల్లో మెట్రో ఉంది కదా, మెట్రో వరకు అక్కడ వెళ్ళండి, బండి మీద అక్కడ బండి పెట్టేసేయండి మీ వాహనాన్ని, మెట్రోలో వెళ్ళండి. మీ జేబుకు పొదుపు, ఈ దేశానికే పొదుపు, ప్రపంచానికే పొదుపు. సహజ సిద్ధంగా లభించేటువంటి పెట్రోలియం ఉత్పత్తులు ఎవరో తయారు చేయరు, ఇవి భూగర్భంలో తయారయ్యి వస్తుంది. దాన్ని ఫిల్టర్గా చేసి 3 భాగాలుగా 4 భాగాలుగా వేస్టేజ్గా డాంబర్గా మార్చి మనకు ఉత్పత్తి అవుతుంది, ఫిల్టర్ అయినాయి. రవాణా సౌకర్యాలు సమృద్ధిగా ఉన్నప్పుడు అది వేరు, పక్కకు పెడదాం మనం. యుద్ధ సమయంలో ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి చమురు నిక్షేపాల వాళ్ళు మొత్తం బంద్ చేశారు. జలసంధిలో కూడా పడవలు నిలిపేశారు. భవిష్యత్తులో ఇప్పుడు ఉంది మనకు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళు కొట్టుకుంటున్నారు, పెట్రోలు డీజిల్ కోసం కొట్టుకుంటున్నారు. క్యాన్లు పట్టుకొని లైన్లో నిలబడుతున్నారు. 150 రూపాయలు ఉన్న పెట్రోలు
ఇప్పుడు అక్కడ 700-1000 రూపాయలైనా కావాలి, వాళ్ళ అవసరం. అలాంటప్పుడు వాళ్ళ జాగ్రత్తలు మనం తీసుకోవద్దా? ప్రేక్షకులారా, ఒక్కసారి నిమ్మలంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వినండి, ఈ సీన్ చూడండి. అంటే యుద్ధం నా వరకు వస్తేనే కదా నాకు భయం అనేదా? మనం యుద్ధం చేయకున్నా అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రభావం మన మీద పడబోతుంది. 25 రోజులు అన్నారు డీజిల్ పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించిన నిల్వలు. 20 రోజులు ముడి చమురు మనకి 25 రోజులు, ఆ తర్వాత 50 రోజుల వరకు నిల్వ ఉన్నాయి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ 40 days అన్నారు, 40 రోజుల వరకు అన్నారు. అంటే ఏమవుతుంది? ప్రజలు భయపడతారనే కదా కేంద్ర ప్రభుత్వం కొంచెం అటు ఇటు చెప్తుంది. ఒకవేళ యుద్ధం ఆగదనుకోండి, ఇజ్రాయిల్ అమెరికా ఇరాన్ను పిల్లి అనుకున్నారు, ఇప్పుడు పులిగా తయారైంది, యుద్ధం ఇప్పుడు ఆగదు. మరి మనకి ఎక్కడి నుంచి రావాలి ముడి చమురు? మన వాహనాలు ఎలా నడవాలి? కనీస బాధ్యతగా మా ప్రేక్షకులందరికీ కూడా చెప్తున్నాను నేను, రిక్వెస్ట్, కనీస బాధ్యతగా ప్రతి ఇంటి నుంచి పొదుపు చేయండి. ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉంటుంది. రెండవది, పొల్యూషన్ లేకుండా అవుతుంది, దేశానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఏమంటారు మీరు? కాబట్టి కనీస బాధ్యత మనది. కనీసం అందరూ కూడా మీ వాహనాలను పక్కన పెట్టండి. 5గురు కలిసి వెళ్ళేది ఉంటేనే పెద్ద వాహనం కారు తీసుకోండి, సింగిల్గా వెళ్ళేది ఉంటే వాహనం పెట్టండి. హైదరాబాద్లో భాగ్యనగరంలో వాళ్ళకు మెట్రో ఉంది, మెట్రో పార్కింగ్ ప్లేస్ ఉంది, అక్కడ పెట్టండి, మెట్రోలో వెళ్ళండి, రండి. అందరూ కూడా కనీస బాధ్యత ప్రతి వాళ్ళు గుండె మీద చేసుకొని ఈ సమయంలో, యుద్ధ సమయంలో ముడి చమురును వాడకాన్ని మనం తగ్గించుకోవాలి. 50 రోజులు వచ్చేది 100 రోజులు వస్తుంది మనం పొదుపు చేస్తే. దుర్వినియోగం చేసామనుకోండి, ఎన్ని వనరులైనా తరిగిపోతుంది. అందుకే మన పెద్దలు అన్నారు, కష్టపడి కొండగా తయారు చేయాలే కానీ నిర్లక్ష్యంగా మజ్జుగా కొండను తవ్వుతున్నా కొద్దీ ఎన్ని కొండలైనా కరిగిపోతుంది. మనం కష్టపడి మన ధనాన్ని కొండగా మార్చుకోవాలి. ఇప్పుడు కొండ ఏమవుతుంది? తరుగుతూ ఉంది యుద్ధం కారణంగా. కాబట్టి ప్రేక్షకులందరికీ కూడా, రిఫ్లెక్షన్ ప్రేక్షకులందరికీ కూడా కోరుతూ ఉన్నాను, దయచేసి ఈ టైం నుంచి వాహనాలను జాగ్రత్తగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకోండి. ముడి చమురును పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేసి వేరే రూపంలో మీ ప్రయాణాలు కొనసాగించాలని కోరుతూ, అనేక మంది మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మా ప్రేక్షకులు. కాబట్టి మీకు ఒక చక్కటి ఆఫర్, రిఫ్లెక్షన్ ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్నాం. మీ అభిప్రాయాన్ని వీడియో రూపంలో మాకు పంపించండి. మేము డిస్ప్లేలో కింద నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి. మేము దాన్ని టెలికాస్ట్ చేస్తాం. అది మా బాధ్యత, టెలికాస్ట్ చేసే బాధ్యత మాది. మీరు ఎక్కడ డిస్టర్బ్ రాకుండా దయచేసి పిల్లలు ఉన్నప్పుడు లేకుంటే మిగతా సమయంలో మీరు పక్కకి వెళ్ళి మీ అభిప్రాయాన్ని, ఈ ముడి చమురును మనం పొదుపు చేసుకుంటే ప్రపంచానికే మేలు చేసిన వాళ్ళం అవుతామన్న ఒక నినాదంతో మీరు వీడియో రూపంలో మాకు షేర్ చేయండి. We are living in a society. ప్రతి ఒక్కళ్ళకి భయం, బాధ్యత ఉండాలి. కనీసం ఒక్కసారి మనము ఆత్మావలోకనం చేసుకోవాలి. అంతకుముందు మన పూర్వకాలంలో ఎట్లా ఉండేవాళ్ళు మన పెద్దలు? రవాణా సౌకర్యాలు లేనప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవారు 100 కిలోమీటర్లు. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు, వాళ్ళది ఎట్లా ఉన్నానో అంతే ఉన్నారు. కానీ మనం రాను రాను ఏమవుతున్నదంటే సోమరితనం అనేది మనలోకి వచ్చేసి 4 అడుగులు వేయాలంటే అబ్బా అనే భయపడేటువంటి స్థితికి మనం చేరుకున్నాం. ఒక రకంగా శరీరానికి నష్టం ఇది. కొలెస్ట్రాల్ పెరిగి అనారోగ్య సమస్యలు వస్తాయి. మన కుటుంబానికి అవసరమైనప్పుడు ఖర్చు పెట్టుకోలేనటువంటి స్థితికి చేరుకుంటాం. ఆరోగ్యానికే, అనారోగ్య సమస్యలకే డబ్బుకి వెచ్చిస్తే ఇక పిల్లల భవిష్యత్తు మనం ఏం చూసుకుంటాం? అందుకు ఇది ఒక ఉదాహరణ, ఇది ఒక గుణపాఠం. కరోనా వచ్చినప్పుడు ఎన్ని గుణపాఠాలు నేర్పింది మనకు. వచ్చినటువంటి బంధువు నేరుగా వచ్చేవాడు వాడి ఇంట్లోకి, ఎప్పుడు కాళ్ళు కడుక్కొని వస్తున్నాడు.
పిల్లలతో పాటు అందరూ హ్యాండ్ వాష్ చేసుకునేటువంటి స్థితికి వచ్చింది. ఒకళ్ళు చెప్తే వింటారా? ఒకటి రావాలి వెనకాల. కరోనా నేర్పినట్టుగా ఈ యుద్ధం కూడా మనకు నేర్పిస్తుంది. మీరు నడకకు ప్రాధాన్యం ఇవ్వండి, సైకిల్ను ఉపయోగించండి. అటు ఆరోగ్యము, ఇటు పొదుపు. వనరులు తగ్గుతున్నాయి. యుద్ధం ఎంతవరకు వెళుతుందో తెలియదు. యుద్ధ సమయంలో ముడి చమురు నిక్షేపాల మీద ఒకవేళ బాంబు దాడులు జరిగితే అవి మళ్ళీ రికవరీ కావడానికి ఇంకెంత టైం పడుతుందో. అందుకు మనవంతుగా మనం బాధ్యత నిర్వహిస్తూ నలుగురికి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. మీకు ఒకటి జ్ఞాపకం ఉండవచ్చు బహుశా, ఎందుకంటే మనం సినిమాలు జనరల్గా చూస్తూ ఉంటాం కదా. మనం భరత్ నేను అనే సినిమాలో మహేష్ బాబు డైలాగ్ వేస్తాడు. We are living in a society. ప్రతి ఒక్కళ్ళకి భయం బాధ్యత ఉండాలి. జ్ఞాపకం ఉంది కదా మీకు? సమాజంలో ఒక వ్యక్తిగా మనం ఉన్నప్పుడు ఆ సమాజానికి తగ్గట్టు కనీస బాధ్యతలు మనపై ఉండయా? We are living in a society. ప్రతి ఒక్కళ్ళకి భయం బాధ్యత ఉండాలి. ఈ సమాజంలోనే బతుకుతున్నాం కదా మనం. భయము బాధ్యత అనేది మనకు అవసరం లేదా? భయం అంటే నువ్వు ఓనికి లొంగాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే తప్పు చేసినట్టు క్షమించమని కోరుకునే హక్కు, సాంప్రదాయం మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం మనకు నేర్పింది. బాధ్యత లేదా నీకు? ఈ సమాజంలో ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు నీవు నలుగురికి మార్గదర్శకంగా, ఆదర్శంగా ఉండేటువంటి బాధ్యత నీకు లేదా? We are living in a society. ప్రతి ఒక్కళ్ళకి భయం బాధ్యత ఉండాలి. కాబట్టి ప్రేక్షక మహాశైలారా, భరతఖండం మనది. మన ఖండానికి సహజ సిద్ధమైనటువంటి వనరులు ఎన్ని ఉన్నా కూడా ముడి చమురుకు సంబంధించినటువంటి వనరులు మనం దిగుమతి చేసుకోవాలి ఇతర దేశాల నుంచి. నిక్షేపాలు తగ్గుతూ ఉన్నాయి. ఈ సమయంలో ముడి చమురుకు సంబంధించిన ప్రతిదాన్ని కూడా గ్యాసుతో పాటు పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన అన్నీ కూడా ఈ టైం నుంచే మనం పొదుపు చేసుకుందాం. మా టీం అందరూ కూడా పొదుపు చేసుకోవడానికి రిఫ్లెక్షన్ టీం అంతా కూడా సిద్ధంగా ఉంది. మీరు కూడా సిద్ధంగా ఉండండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తూ వీడియో రూపంలో మాకు పంపించండి. మేము టెలికాస్ట్ చేస్తాం. ఫలానా వాళ్ళు రిఫ్లెక్షన్ ప్రేక్షకులు ఇంత గొప్పనైనటువంటి మెసేజ్ ఇచ్చారు అని మీ 10 మందికి, లక్షలాది మందికి మేము పంపిస్తాం. దయచేసి వెంటనే స్పందించాల్సిందిగా మనవి. బాధ్యత ఉంది ఈ సమాజంలో ఉన్నందుకు. భయము బాధ్యత. ఉత్పత్తులు తగ్గుతాయని భయం ఉంది. ఆ పొదుపు చేసుకునేటువంటి బాధ్యత మనపై ఉందని తెలియజేస్తున్నాను. సెలవు.